హలో అస్సలాము నమస్తే అండి. వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కడప. ఈరోజు టాపిక్ ఏమిటంటే పాస్పోర్ట్ గురించి. ఫ్రెష్ కానీ రిన్యూవల్ పాస్పోర్ట్ చిల్డ్రన్ కోసం. దీని ఫీజు ఎంత అంటే 1200 రూపీస్ 5 ఇయర్స్ వ్యాలిడిటీకి, 1800 వచ్చేసి 10 ఇయర్స్ వ్యాలిడిటీ అండి. అడ్రస్ ప్రూఫ్ ఏమేమి కావాలంటే తల్లి తండ్రి అప్లికెంట్ ఆధార్ కార్డు కావాలి. గార్డియన్ ప్రూఫ్ అంటే తల్లి తండ్రి యొక్క ఒరిజినల్ పాస్పోర్ట్ కావాలి. ఒకవేళ పాస్పోర్ట్ రెన్యువల్ అయితే పిల్లలది ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా కంపల్సరీ కావాలి. బర్త్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అంటే ఒకవేళ చదువుకుంటూ ఉంటే స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి స్కూల్ నుంచి. ఇమిగ్రేషన్ ప్రూఫ్ అంటే ఒకవేళ ఎస్ఎస్సి పాస్ అయితే ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి. పాస్పోర్ట్ రెన్యువల్ పాస్పోర్ట్ 18 ఇయర్స్ అండ్ అబౌవ్. దీనికి ఫీజు వచ్చేసి 1800. అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, అడిషనల్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్. బర్త్ ప్రూఫ్ పాన్ కార్డ్ కంపల్సరీ, ఒరిజినల్ పాన్ కార్డ్ కావాలి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ప్రెసెంట్ అడ్రస్ కంపల్సరీ ఆధార్ కార్డులో ఉండాలి. ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, ఓటర్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్లలో వాళ్ళ అప్లికెంట్ పేరు, తండ్రి గారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఏమి ఉండకూడదు. ఇమిగ్రేషన్ ప్రూఫ్ 10th సర్టిఫికేట్ ఒరిజినల్. ఒకవేళ రిన్యూవల్ పాస్పోర్ట్ అయితే ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకుని పోవాలి. మ్యారేజ్ ప్రూఫ్, పెళ్లి అయ్యి 5 సంవత్సరాల పైన బడి ఉంటే అనెక్సరీ జే మేము ఇస్తాము, దాని మీద అంతా ఫిలప్ చేసుకొని తీసుకుని పోవాలి. పెళ్లి అయ్యి 5 ఇయర్స్ బిలో అయితే ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. దాంతో పాటు అనెక్సరీ జే కూడా. డ్యామేజ్ పాస్పోర్ట్ అండి, దీని ఫీజు 1800. పాస్పోర్ట్లో టైం అయిపోయి ఉండాలా. ఒకవేళ పాస్పోర్ట్లో టైం కాకపోతే 3300 రూపాయలు. దాని తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలా. ఇమిగ్రేషన్ ప్రూఫ్ 10th సర్టిఫికేట్ కంపల్సరీ. ఒరిజినల్ డ్యామేజ్ పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలా విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అంటే వాళ్ళు అడుగుతారు ఎందుకు డ్యామేజ్ అయింది, ఎట్లా డ్యామేజ్ అయిందని, దానికి క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. లాస్ ఆఫ్ పాస్పోర్ట్, దీనికి ఫీజు 1800 సేమ్. పాస్పోర్ట్లో ఎక్స్పైరీ టైం అయిపోతే 1800. ఒకవేళ పాస్పోర్ట్లో టైం కాకపోతే 3300 రూపాయలు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. అడ్రస్ ప్రూఫ్ ఆధార్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్. ఇమిగ్రేషన్ ప్రూఫ్ ఎస్ఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్. పాస్పోర్ట్ జిరాక్స్ కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళ మీ ఏరియాలో లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఎఫ్ఐఆర్ చేయించుకొని దాని తర్వాత ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్ యాడ్ ఇచ్చుకోవాలా. ఎమర్జెన్సీ సర్టిఫికేట్, దానికి అర్థం ఏమిటంటే వైట్ పాస్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో ఉన్నారు, మీ దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ అనేది పోయింది, మీరు ఇండియన్ ఎంబసీకి పోయి అక్కడ అప్లై చేస్తే వాళ్ళు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అంటే వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. అది ఇండియాకి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రెన్యూవల్ చేసుకోవాలి. దాని అర్థం వైట్ పాస్పోర్ట్ అండి. దీనికి ప్రొసీజర్ సేమే అండి. ఫీజు వచ్చేసి 1800. పాస్పోర్ట్లో టైం అయిపోతే 3300. పాస్పోర్ట్లో టైం ఉంటే కనుక అడ్రస్ ప్రూఫ్ సేమ్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు. ఒరిజినల్ పాస్పోర్ట్ కోవిడ్లో గల్ఫ్ కంట్రీస్లో పోతుంది కదా, అది దానికి జిరాక్స్ కంపల్సరీ కావాలి. ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర ఉండే వైట్ పాస్పోర్ట్ ఒరిజినల్ కావాలి. దీనికి ఎఫ్ఐఆర్ ఏం అవసరం ఉండదు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే ఇది గల్ఫ్ కంట్రీస్ కు పోయే వాళ్ళకి ఉపయోగం పడుతుంది. కొత్త వీసా మీద పోయే వాళ్ళకి పీసీసీ అవసరం పడుతుంది. దీని ఫీజు వచ్చేసి 800 రూపీస్. అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్. బర్త్ ప్రూఫ్ వచ్చే పాన్ కార్డు. ఒరిజినల్ పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలా. ప్రెసెంట్ అడ్రస్ అనేది అడ్రస్ ప్రూఫ్ లో కంపల్సరీ ఉండాలి. వీసా అనేది వాళ్ళు ఒకసారి అడుగుతారు, ఒకసారి అడగరు. వీసా మీ యొక్క ప్రతి సర్వీసెస్ వచ్చేసి పోలీస్ ఎంక్వైరీ అనేది కంపల్సరీ జరుగుతుంది మీరు ఇచ్చిన అడ్రస్లలో. దాని తర్వాత పాస్పోర్ట్ మీ ఇంటికి డెలివరీ బై పోస్ట్ వస్తుంది. పీసీసీ కూడా సేమే.